ఒక అందమైన ఊరు, అందులో ఇంకొక అందమైన నా చిన్నప్పటి ప్రపంచం. నేను ఊరు వచ్చిన వెంటనే వెళ్ళాలి అనుకునే రెండో చోటికి నేను మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నా. మా అమ్మ నాన్న బాధ్యతగా ప్రేమని విలువల్ని నేర్పించారు. అలానే నా టీచర్స్ నా ఫ్యూచర్ సక్సెస్గా ఉండాలని ఎంతో బాధ్యతగా గైడ్ చేసేవారు. ఇప్పుడు నేను వెళ్ళి చూడబోతున్నది నా రెండో పేరెంట్స్నే. 8 years బ్యాక్ నేను ఇక్కడ స్టూడెంట్. అన్నట్టు నా గురించి చెప్పలేదు కదా, నేను గవర్నమెంట్ ఆఫీసర్. జాబ్లో జాయిన్ అయ్యి కొన్ని నెలలే అయింది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ మారింది కానీ అట్మాస్ఫియర్ అస్సలు మారలా. ప్రవీణ్ సార్ ఇప్పుడెక్కడ ప్రిన్సిపల్. ఈయన మ్యాథ్స్ టీచింగ్లో 5 స్టార్. అతనిలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని ఏదో ఒక సినిమాటిక్ పేరుతో పిలవడం. అప్పట్లో నన్నే పేరుతో పిలిచేవారు, మీరే చూడండి. సార్. అరే షారుఖ్, లోపలికి రా. ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చాం. నేను ఏదైతే అనుకుని ఎక్కడి నుంచి వెళ్ళానో అది రీచ్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది సార్. అవునా? కూర్చో కూర్చో. ఓకే సార్, నేను వేరే టీచర్స్ని కలిసి వస్తాను. ఓకే ఓకే, వెళ్ళు. నాకు కూడా క్లాస్ ఉంది, నేను వెళ్ళాలి. బెస్ట్ ఆఫ్ లక్ షారుఖ్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. Time is up, my time is now. You can't see me, my time is now. Clothing lines, ice links, leather and minks. I spent 20 plus years seeking knowledge of self. So for now, Mark Breck is living life for wealth. Your time is up, my time is now. You can't see me, my time is now. It's the franchise where I'm shining now. You can't see me, my time is now. John Cena wins. Here's your winner, the WWE Champion. ఫోన్ పాకెట్లో పెట్టి ఏయ్, ఏం జరుగుతుంది? మీరేం చూసారు అదే సార్. నువ్వేం చేసావు అక్కడ? జాన్ సీనా సార్. అడు పడేస్తాడని తెలిసి కూడా నువ్వెందుకు వెళ్ళావు? నేను కూడా అందులో ఒక క్యారెక్టర్ సార్. నువ్వేం క్యారెక్టర్? రేమిస్టీరియో స్టీరియో సార్. వీడు జాన్ సీనా, నువ్వు రేమిస్టీరియో. నేనేమైనా ఎర్రొన్నా? 10 నిమిషాల్లో మీ పేరెంట్స్ నా ముందుండాలి. ఎందుకు సార్? ఎందుకు?
మ్యామ్, మీ వాడి అల్లరి పనులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మ్యామ్. ఏం చేశాడు సార్ వీడు? వీడి చదువు కన్నా వీడి దృష్టి ఎక్కువ వస్తువుల మీదే పెడుతున్నాడు. సార్ టైం వచ్చినప్పుడు వాడే తెలుసుకుంటాడు. రోజు వాడికి ఆటల పాటలకి టైం సరిపోతుంది. ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడు సార్? ఈరోజు వీడు హద్దులు మించి క్లాస్ రూమ్కి వీడు ఈరోజు మొబైల్ తీసుకుని వచ్చాడు. సార్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళిందంటే ఇది పెద్ద విషయం కాదు, అన్నీ ఫోన్లోనే. మీ పేరెంట్స్ ఎలా అంటే ఇంకా మేమేం చేయగలం? చూద్దాం ముందేం జరగబోతుందో. రోజా మ్యామ్, మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ జాయిన్ అయింది. అప్పట్లో మేమందరం కలిసి రోజా మ్యామ్ అని ఏడిపించే వాళ్ళం. ఎందుకంటే రోజు ఒక రోజు పెట్టుకోకపోతే ఆమె స్కూల్కి వచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా అలానే వస్తున్నారేమో, చూద్దాం. రోషనా మ్యామ్. అరే నువ్వా? లోపలికి రా. అరే చాలా రోజుల తర్వాత. అవును మ్యామ్. మ్యామ్, కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? హా. మ్యామ్, నేను ఒక ఫ్లవర్ షాప్ పెట్టాను మార్కెట్లో, మీరు రోజు రావాలి. అరే ఇంకా మర్చిపోలేదా దొంగ? మ్యామ్, కొన్ని మెమొరీస్ మైండ్ నుంచి డిలీట్ అయిపోవచ్చేమో, బట్ స్వీట్ మెమొరీస్ ఇక్కడ నుంచి ఎప్పుడు డిలీట్ అవ్వు మ్యామ్. సో స్వీట్ ఆఫ్ యూ. మ్యామ్, ఈ ఎక్స్పెరిమెంట్కి ఈ రియాక్షన్స్ కాదనుకుంటా. అరే అవును, ఈ కాలం పిల్లల వల్ల నేను నేర్చుకున్న కాన్సెప్ట్సే మర్చిపోతున్నాను. ఓ ఓకే మ్యామ్, దెన్ ఐ విల్ గో అండ్ మీట్ విత్ ది అదర్ టీచర్స్. ఓకే, యాజ్ యూ లైక్. Okay students, today I am going to teach you an experiment on the given topic. So please one of you come this side. Now I will teach him, another all of you just listen. Lily, go and bring the test tube. రాజు సార్, అప్పట్లో స్టూడెంట్స్ భయపడడానికి ఈయన పేరు చెప్తే సరిపోయేది. ఈయన కారిడార్లో నడుస్తూ ఉంటే ఫ్లోర్ మొత్తం సైలెంట్ అయిపోయేది. పొజిషన్ ఓకే, రెడీ? 1 2 3 4 5. Yeah. Okay. సార్ ఎవరో వచ్చారు సార్. అరే నువ్వు తనే కదా?
ఇన్ని రోజుల తర్వాత కలిసావా? అరే బాబ్రే, ఎలా ఉన్నావు? చూడు, నువ్వు ఎంత నుంచి ఎంత ఎదిగిపోయావో. నేను చూడు, ఇక్కడుండేవాడిని, ఇక్కడ వరకే వచ్చాను నేను. ఏంటి భయపడుతున్నావా? ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా భయపడుతున్నావా? నో 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 నో, కమాన్ కమాన్. సార్, స్ట్రెంత్ ఏంటి ఇంత తక్కువగా ఉంది? ఎస్, వీళ్ళే వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కడుంది? యాక్టింగ్, డాన్సింగ్, సోషల్ మీడియా, ఎప్పుడు వాట్సాప్, ఎప్పుడు మొబైలు, ఎప్పుడు ఫేస్బుక్లో పడి ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గర టైం ఎక్కడుంది అప్డేట్ అవ్వడానికి? వాళ్ళు కావాల్సింది ఫిజికల్గా అప్డేట్ అవ్వడం కాదు, సోషల్ మీడియాలో అప్డేట్ అవ్వడం. ఇదే మా పిల్లల స్టోరీ. నేను చెప్పాలంటే మీకన్నా వీళ్ళే బాగా అప్డేట్లో ఉంటారు. రిలాక్స్, పొజిషన్. ఓకే, నేను వెళ్తాను. సార్, ప్రిన్సిపల్ గారిని కలవాలి. సార్, 2 రోజుల్లో టీచర్స్ డే వస్తుంది సార్. మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయింది సార్. మీరు ఎవరైనా ఒక మంచి గెస్ట్ని పిలిస్తే వాళ్ళ స్పీచ్ విన్న తర్వాత పిల్లల యొక్క ఐడియాలజీ పూర్తిగా మారిపోవాలి. పిల్లల మీద దీని ప్రభావం అసలు పడనే పడదు సార్. అయినా సరే మనం ఒక ఛాన్స్ తీసుకోవాలి కదా. తప్పకుండా. సరే, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ సార్. Good morning to all. Today, we all are gathered here to celebrate Teachers' Day and to give them our hearty tribute for their hard efforts for making our and our nation's future bright. ప్రవీణ్ సార్ చెప్పారు కదా ఎవరినో గెస్ట్ కింద పిలుస్తానని. ఈరోజు మన ప్రిన్సిపల్ సార్ రాలేదు కదా, మన వైస్ ప్రిన్సిపల్ని చీఫ్ గెస్ట్గా చేసేద్దాం. ఓకేనా? So, without any delay, let us call our today's guest of honor, Mr. Oh, okay. ఇప్పుడు రాబోతున్నది ఒక గవర్నమెంట్ ఆఫీసర్. 8 years బ్యాక్ ఆయన ఇక్కడి ప్రిన్సిపల్. ఆయన పేరు మిస్టర్ అశ్విన్ కుమార్ బిశ్వల్. So please welcome today's guest of honor with a big round of applause. Respected of my colleagues and my dear children, it's my great honor to be the chief speaker on this auspicious occasion. One of my old students has invited me to speak some words here.
I want to request him to come here and speak something about this great day. Sir? I want to see you here as what you are now. రెండు రోజుల ముందే నేను స్కూల్కి వచ్చాను. సార్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళిందంటే ఇది పెద్ద విషయం కాదు, అన్నీ ఫోన్లోనే. మీరు ఎవరైనా ఒక మంచి గెస్ట్ని పిలిస్తే సార్, వాళ్ళ స్పీచ్ విన్న తర్వాత పిల్లల యొక్క ఐడియాలజీ పూర్తిగా మారిపోవాలి. Sir, during our childhood, we used to do mistakes, but we were correcting them, sir, on listening your words. So now the situation is very horrible in school, sir. So can you please come on Teachers' Day? Please, you can motivate those students, sir. Thank you, sir. Okay, sir. నేను ఏదైతే చూసానో అదొక ఇంజనీరింగ్ స్టూడెంట్లో చూసుంటే బాగుండేది. దోస్ ఆర్ నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ బట్ ఆల్సో డ్యూ టు సమ్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ టీచర్స్ టూ. పేరెంట్స్, మీరేమనుకుంటున్నారంటే మీ పిల్లలు ఎటువంటి కష్టాన్ని ఫేస్ చేయకూడదు అనుకుంటున్నారు. కానీ మీరు మర్చిపోతుంది ఏంటంటే కష్టాన్ని ఫేస్ చేయకపోతే సక్సెస్ పొందలేరని. ఒక్కసారి ఆలోచించండి, మీరెంత సక్సెస్ ఎలా పొందారని. టీచర్స్, లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. వాట్ ఆల్ సబ్జెక్ట్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ కోర్స్ ఆఫ్ స్టడీ? Maths, Science, English. Where is moral science? Where are the students supposed to learn the virtues necessary to lead the life? Nowadays, the chase is all about marks. Nobody teaches them to get good at what they do. You want only marks. It looks good only on the certificate, but they have nothing to do with the most important thing in life, that is character. Now it's your choice, certificate or character. Students, మీకు ఇలా చెప్పడం కంటే చూపిస్తేనే అర్థమవుతుంది. తిన వయసు 10 years ఉంటుంది, కానీ వీడు దెబ్బలు తింటాడు, పని చేస్తాడు, ఆఖరిలో తింటాడు. కానీ మీరు కేవలం తింటున్నారు. వాడికి అమ్మ నాన్న ఉన్నారు, కానీ మీకు దొరికినట్టు వాడికి దొరకలేదు. ఒకవేళ దొరకుండుంటే మీలానే ఇలా ఏసీ రూమ్లో కూర్చుని ఉండేవాడు, మీలానే ఇలా డ్యాన్సులు చేస్తూ ఉండేవాడు, మీలానే ఇలా ప్రేమిస్తూ ఉండేవాడు. ఒక్కసారి ఆలోచించండి, మీకు ఎలాంటి అమ్మ నాన్న దొరికారు. సో ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవర్ హియర్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ నీడ్ ఏ చేంజ్. So at last, we will pray our today's God with a devotional sloka. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara. ప్రతి
ప్రతి మనిషి తన జీవితకాలంలో ఎవరో ఒకరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఎదుగుతాడు. గురువు అంటే స్కూల్లోనూ కాలేజీలోనూ ఉండరు, మన చుట్టుపక్కలే మనతోనే ఉంటారు. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకుంటాం. ఎదుటివారి నుంచి మంచి నేర్చుకుందాం, మంచిని నేర్పుదాం. ఎంత చదివామన్నది కాదు, ఆ విద్య మనకి ఎంత సంస్కారాన్ని నేర్పిందనేదే ముఖ్యం.